టీటీడీ ఎస్వీ గోశాల వ్యవహారంపై పొలిటికల్ హీట్ పెరిగింది. పాలక ప్రతిపక్షాలు సవాళ్లు ప్రతి సవాళ్లతో తిరుపతిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీటీడీని అపవిత్రం చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులను నిర్వీర్యం చేసి పాలక మండలిని అవమానకరంగా దూషించాలని తిరుమలలో అదే పనిగా చేస్తున్నారు. ఏదైనా ఒక మంచి కార్యక్రమం వస్తే దాన్ని అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు సలహాలు ఇవ్వరు, కానీ ఏదో ఒక బురద చల్లి వాతావరణాన్ని కలుషితం చేసేందుకే వైసీపీ నేతలు పనిచేస్తున్నారని అన్నారు. అన్ని మతాలను కూటమి ప్రభుత్వం సమానంగా చూస్తుందని తెలిపారు. స్వామివారి తొలిమెట్టుపై తలవంచి భూమన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక రాజకీయ పార్టీ ఆ ఆలయాన్ని అపవిత్రం చేయాలా, పాలక వర్గాన్ని కూడా అవమానకరంగా దూషించాలనే ఒక ప్రయత్నం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతిలో తిరుమలలో అదే పనిగా చేస్తూ ఉన్నారు. ఒక బురద జల్లి ఆ వాతావరణాన్ని కలుషితం చేయడానికే చేసేటువంటి ప్రయత్నం. బ్రహ్మోత్సవాల సమయంలో ఒక రకమైన నిందలు వేశారు. ముక్కోటి ఏకాదశి నాడు మరొక రకంగా, కోదండరామస్వామి కళ్యాణం గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఒంటిమిట్టలో చేస్తూ ఉంటే ఈ యొక్క గోశాల గురించి మాట్లాడడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమర్థమవుతుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద నిందలు మోపడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. సిపిఐ పార్టీ జాతీయ నాయకులు నారాయణ గారు గోశాలకు వెళ్ళారు. వారు ఏం చెప్పారు మీరు అందరూ విన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేవు, సజావుగా సాగుతూ ఉంది గోశాల, గోవుల్ని సంరక్షిస్తూ ఉంది అని చెప్పి వారు స్వయంగా చూసి స్టేట్మెంట్ ఇచ్చారు. అయినా వీళ్ళకి తృప్తి లేదు. కొన్ని సహజ మరణాలు అనేవి ఉంటాయి. నిందల్ని మోపడానికి భూమన కరుణాకర్ రెడ్డి లాంటి నాస్తికుడు చేయడం ఇది నాస్తికత్వం అనిపించు. ఆయన 2 దఫాలు టీటీడీ చైర్మన్ చేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులన్నీ మొత్తం దోచేశారు. అక్కడ ఉండేది గోవులు, నోరు లేని జీవాలు. సహజ మరణమో అనారోగ్యంతో ఒక మరణమో ఒక గోవుకు చనిపోతే దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అంటగడతారా? ఏమన్నా బుద్ధి ఉండే పనులేనా వాళ్ళకి? హిందూ సమాజం మీద, హిందూ సంప్రదాయాల మీద, సనాతన ధర్మం మీద మీకేమన్నా అవగాహన ఉందా? తిరుమల తిరుపతి